మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ దేవాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ చెర్ల మండలం పాతచెర్ల తేగడ వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ నీలాద్రిలో కొలువై ఉన్న నీలాదేశ్వర స్వామి వారి దేవస్థానంలో 1,00,000 రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ సిబ్బంది ఇప్పటికే మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ నీలాదేశ్వర స్వామి దేవాలయం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో శివరాత్రి మహోత్సవానికి ఆలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలోని నీలాద్రిలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రిలో పురాతన దేవాలయం ప్రసిద్ధిగాంచిన ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ నీలాదేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు అయితే చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవానికి నూతన రంగులతో కాంతులు వెదజల్లే విద్యుత్ దీపాలతో దేవాలయం మెరిసిపోనుంది. ఆలయ ఆవరణలో భక్తుల స్నానాల కోసం కోనేర్లు, ఆహ్లాద కోసం జాయింట్ వీలు, కొలంబస్, పౌరాణిక నృత్యాలు, భక్తుల సౌకర్యార్థం వివిధ వస్తువుల కోసం అంగడులు ముస్తాబయ్యాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులకు క్యూలైన్లు అయితే ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఒక సందర్భంలో తెలిపారు. మహాశివరాత్రి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుందని, సుమారు 1,50,000 మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారని, భక్తులు కోనేరులో స్నానమాచరించి క్యూ లైన్లో వారిని దర్శించుకొని అభిషేకాలు జరుపుకోవచ్చన్నారు. ఈ సంవత్సరం 2,30,000 రుద్రాక్షలతో 14 అడుగుల శివలింగాన్ని ఏర్పరిచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పూజలు జరిపిన అనంతరం పూజా రుద్రాక్షలను ఉచితంగా వితరణ చేస్తామన్నారు. శివరాత్రి సందర్భంగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి దేవాలయ ప్రథమ పూజారులు ఆశీర్వాదాలు అందించారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, ఎన్ఎస్టీవీ ఖమ్మం జిల్లా నీలాద్రి దేవాలయం నుంచి. దేవాదాయ శాఖ ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం నీలాద్రి శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవములు 5 రోజులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 5 రోజుల్లో మొదటి రోజు అంకురార్పణ, పుణ్యవాచనం, గణపతి పూజ మొదలుపెట్టి రుద్రహోమంతో ప్రారంభమై మన 7వ తారీఖు వరకు కూడా రుద్రహోమంతో స్వామివారికి చేయటం జరుగుతుంది. 8వ తారీఖు నాడు ఉదయం 1 గంట దగ్గర నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. 8వ తారీఖు రాత్రి 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ వచ్చేటువంటి భక్తులు సుమారు 1,50,000 వరకు భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ కోనేట్లో స్నానాలు చేసి క్యూ ద్వారా స్వామివారి దర్శనాన్ని చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం, మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవంలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన స్థానిక ఎమ్మెల్యే గారు మన రాగమయ్య దయానంద్ గారు కూడా ఈ యొక్క ఉత్సవంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి పర్యవేక్షణలో ఈ యొక్క సంవత్సరం ఘనంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ కోనేరు కూడా మనం భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా ఈ సంవత్సరం షవర్లు ఎక్కువ శాతం కూడా ఏర్పాటు చేసి ఈ భక్తులకి స్థానాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మన నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ సంవత్సరం 14 అడుగులతోని 2,30,000 రుద్రాక్షలతోని ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేసి శివరాత్రి రోజు సాయంత్రం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ఆ రుద్రాక్షలన్నింటిని కూడా భక్తులకు ఉచితంగా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి అభిషేకాలు జరిగిన తర్వాత వచ్చినటువంటి భక్తులకి అన్నప్రసాదాన్ని కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.